ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ అడవి ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండట. అగో మొన్ననే అడవులను పెంచాలని, వనంలో చిన్న చెట్టు కూడా కొట్టుకోబోకుండా కావలి గాయాలని చెప్పిండు. అధికారులు కూడా అట్లనే అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లతో సమావేశం అయ్యిందంటే పని పెద్దదే అప్పచెప్పిండు. ఎట్లా ఏం కథ అరుచుకుందాం పరి. అడవుల చెట్లను మంచిగా పెంచాలని, బయటోళ్ళు ఎవ్వరు కూడా జంగల్లా తిరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చిండట. అడవులు పెంచాలి, వనాలను కాపాడాలి, అడవి జీవాలకు చిన్న తక్లీఫులు రాకుండా చూసుకోర్రి. ఎవడన్నా జీవాల షికారికి పోతే కేసులు పెట్టుర్రి. ఒక్క జీవిని చంపేందుకు వీలు లేదు. వన్యప్రాణులను కాపాడుకోవాలి, వనాలను మంచిగా సంరక్షించుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడవులను చూసి ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడవులేనా? ఏపీలో ఎటు చూసినా చెట్లు శ్యామలే ఉండాలి. పచ్చటి ప్రకృతిని చూసి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా ఏదైనా పెద్ద అడవి అని ప్రజలు అనుకునేటట్టు తయారు కావాలి. మీరు ఎంత మంచిగా అడవులను కాపాడితే ప్రజలకు అంత ఫాయిదా ఉంటుంది. ఈడికే చెట్లు నరికే శరం తప్పినోళ్ళు ఎక్కువయ్యారట. ఎవడన్నా గుడ్డన్లు పట్టుకొని అడవిలకు పోతే ఆనంగా అటే స్టేషన్కు పట్టుకపోన్రి అన్నట్టే చెప్పుకొచ్చిండట. ఇక ఉప ముఖ్యమంత్రి గారే అడవుల మీద అంత మంచిగా ఉపోద్ఘాతం చెప్పినాక ఆఫీసర్లు ఊకుంటారా? మీకు అడవులంటే ఎంత పైరం సారు? అవసరమైతే మేము 4 దినాలు ఇంటికి పోకుండా అయినా ఉంటాము. వారంలో ఒక్కనాడు కూడా సెలవు పెట్టకుండా పనిచేసి అడవుల ఆలతే మార్చేస్తాము. ముంగడ మీరే చూస్తారని అనొచ్చు. చూడాల మరి పవనాల సారు పర్యవేక్షణల పర్యావరణం ఎంత మంచిగా తయారవుతుందో, అడవులు ఎంత మట్టుకు పెరుగుతాయో అంటున్నారు ఏముచ్చటినోళ్ళు.